మాఫీ కాలే మాకు. ఇగో 2 లక్షల రుణమాఫీ చేస్తానండి. ఇగో ఇక్కడ 1,66,000 ఉన్నది. ఇగో ఏళ్ళ దగ్గర 1,66,000 2 లక్షలు తెచ్చుకున్నాను. నాకు 1,66,000కే నాకు రుణమాఫీ కాలే. రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, బిడ్డకు పెళ్లి చేసిన తులం బంగారం రాలే. అన్ని అబద్ధాలు చెప్పిండు. అబద్ధాలు చెప్పి అయితే ముఖ్యమంత్రి అయిండు. అప్పుడు వేసిన తెలియక, కానీ ఇప్పుడు మా చెబుతో మేమే కొట్టుకుంటాం. ఇక ఎట్లా ఉంది మార్పు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇది ఎగబెట్టుడు మార్పు. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఇప్పుడు ఘోరం ఉన్నది. ఇప్పుడు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, మన అన్ని అబద్ధాలు చెప్పిండు. ఇక బోనస్ అన్నాడు, ఆ బోనస్ 500 బోనస్ అన్నాడు, బోనస్ లేదు. తులం బంగారం అన్నాడు, అది లేదు. ఏది లేదు, అన్ని అబద్ధాలే. గుర్తుకొస్తున్నాను ఇప్పుడు గుర్తుకొచ్చింది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై మళ్ళా కేసీఆర్ వస్తేనే మళ్ళా రాష్ట్రం బాగుంటది. ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటాడు అంటుండు. ఉంటే ఏంది పరిస్థితి? 5 ఏళ్ళు కాదు, ఇంత ఈ 2-3 ఏళ్ళు కూడా ఉంటాడో. అంతేనా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటు ఏమైనా వస్తే ఏం చెప్తావు ఈసారి? ఏం చెప్తావా? కాంగ్రెస్ వాళ్ళు ఓటు ఏమైనా వస్తే ఇక ముందు ఇవే చూపుతాం. ఇవన్నీ ఇచ్చినాక రాని అని చెప్తాం. ఫస్ట్ ఇవన్నీ చూపినాక ఏంది ఇక్కడ రాసిండు చూడిగో 1,66,000. అంతేగా? 1,66,000 రుణమాఫీ కాలే. మళ్ళీ 2 లక్షలు అని చెప్పు. మళ్ళా 2 లక్షలు అని చెప్తాడు. మొత్తం మహిళలను కోటీశ్వరాలు అంటాడు. ఏది చేయడు. ఇక చేతి వరకే చేసి ఇంకేమైనా బొంద చేస్తాడా? ఇంకేం చేస్తాడు? లోకల్ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? జీవన్ రెడ్డి పక్కగా గెలుతాడు, గన్సాటుగా గెలుతాడు. గెలిపించుకుంటాం. గెలిపిస్తాం.